లారీ పోతే లారీ ఇస్తాన్నారు, ఆటో పోతే ఆటో పోయి ఇస్తాన్నారు, బండి పోతే బండి ఇస్తాన్నాడు బండి సంజయ్ గారు. ఏమిచ్చిరు సిల్లి గవర్నర్ ఇచ్చిరా అని నేను అడుగుతున్నా. ఏమి ఇయ్యలేక చేతగాక కేటీఆర్ మాట్లాడుతుంటే అసహనం అక్కసు కనిపిస్తుంది, కిషన్ రెడ్డి మాట్లాడుతుంటే అసూయగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన నేను జర ఒక దగ్గరనే పెరిగినాం కొంతకాలం. అరే నాకంటే ముందుగాల నాకంటే చిన్నోడు తెలంగాణకు ముద్రైందని కడుపు నిండా అసూయ కుళ్ళు పెట్టుకొని కాళ్ళ కట్టె పెట్టే పని చేస్తున్నాడు కిషన్ రెడ్డి. నువ్వు ఇట్లాంటి తప్పుడు పనులు చెయ్యకు. ఎక్కువ రోజులు ముసుగు తొడుక్కొని నడపలేవు. మొన్నటికి మొన్న మనోహర్ లాల్ ఖట్టర్ కేంద్ర మంత్రి హైదరాబాద్కు వస్తా అంటే మొదట రాకుండా అడ్డుకున్నాడు, రెండవసారి వచ్చిండు. ఆయన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, విద్యుత్ శాఖ మంత్రి, గృహ నిర్మాణ శాఖ మంత్రి. హైదరాబాద్ గ్రాండ్ కాకతీయ హోటల్లో సమీక్ష పెట్టి మంత్రి గారికి మా నివేదికలు ఇస్తే 4 గంటలు చెప్తే నీ సొంత పార్లమెంటు సికింద్రాబాద్లో జరిగిన సమీక్ష సమావేశానికి నువ్వెందుకు డుమ్మా కొట్టినావు? నువ్వెందుకు మనోహర్ లాల్ ఖట్టర్ను మెట్రో ఇవ్వమని అడగలేదు, పేదోళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వమని అడగలేదు, ఇవాళ విద్యుత్తులో ఆర్థిక సహాయాన్ని ఇవ్వమని ఎందుకు చెప్పలేదు కిషన్ రెడ్డి గారు? దీన్ని బట్టి నీ కుళ్ళేందో నీ అసూయేందో కళ్ళకు కనిపిస్తలేదా అని నేను అడుగుతున్నా. కానీ అదే సమావేశానికి ఈటల రాజేందర్ గారు వచ్చి మెట్రోను మేడ్చల్ వరకు ఇవ్వమని అడిగిన మాట నిజం కాదా? హైదరాబాద్కు మంత్రి వస్తే తెలంగాణ అభివృద్ధి కోసం